ఫ్రెండ్స్ ఇది యాపిల్ ఐప్యాడ్ 9th జనరేషన్ అనమాట. ఇది ఛార్జింగ్ ఎక్కట్లేదని కస్టమర్ తీసుకొచ్చారు. ఇది ఛార్జింగ్ పోర్ట్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్ అయితే రీప్లేస్మెంట్ చేస్తాను. అందుకని ముందు ఈ టచ్ అయితే జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టచ్ కి స్క్రూస్ అలాంటివి ఏముండవు. ఈ ఐప్యాడ్స్ కి జాగ్రత్తగా హీట్ చేసి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే పగిలిపోద్ది అనమాట. దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి దీన్ని రిపేర్ చేస్తాను. అయితే ఎప్పుడైనా ఐప్యాడ్ కానీ ఐఫోన్ కానీ ఛార్జింగ్ ఎక్కట్లేదంటే దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు అన్నది నేను వీడియో చేసి యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాంట్లో ఏంటంటే టెన్నర్ కానీ లేదా పెట్రోల్తో కానీ క్లీన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని చెప్పాను. అలా క్లీన్ చేసినా సరే ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. అయితే ఇది పోర్టే ప్రాబ్లం అనమాట. ఈ కొత్త పోర్టు నేను ఇందులో చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ పోర్ట్ రీప్లేస్ చేస్తే 100% ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అనమాట. దానికోసం ముందుగా మదర్ బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మదర్ బోర్డు రిమూవ్ చేస్తాను ఇప్పుడు జాగ్రత్తగాను. ఈ రిమూవ్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దీనికి కూడా డబుల్ టేప్ అంటించి ఉంటుంది అనమాట. ఐఫోన్స్లో ఏంటంటే స్క్రూస్ వేసి ఉంటాయి, దీనికి స్టిక్కర్ వేసి ఉంటుంది. ఈ స్టిక్కర్ వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయకపోతే ఈ బోర్డు ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. దీన్ని మొత్తాన్ని జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసేసాను. ఇది కొత్త కేబుల్. ఈ కొత్త కేబుల్ దీన్ని పాత తీసేసి కొత్త వేస్తారు అనమాట. దీనికి స్టిక్కర్ ఉంటుంది. స్టిక్కర్ రిమూవ్ చేసుకుని దీన్ని జాగ్రత్తగా సాల్డరింగ్ రాడ్తో రిమూవ్ చేసేసుకోవచ్చు. సాల్డరింగ్ రాడ్ కూడా మంచి సాల్డరింగ్ రాడ్ అయితేనే రిమూవ్ చేసుకోగలము, లేదంటే మాత్రం కింద ట్రాక్స్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. ట్రాక్స్ లెగిసిపోయిందంటే మాత్రం మళ్ళీ అదే ఇంకో ప్రాబ్లం అనమాట. ఒకవేళ అవ్వకపోవచ్చు కూడాను. దానికోసం చాలా జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను రిమూవ్ చేశాను మొత్తానికి. ఇది బ్లూ ఎయిర్ ద్వారా కూడా రిమూవ్ చేసుకోవచ్చు, కదంటే సాల్డరింగ్ రాడ్ మంచిది అయితే చాలా సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఆ నుంచి దాని ద్వారా నేను రిమూవ్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్నాం. ఇది పాత్ అనమాట. ఇది కొత్తదాన్ని ఇది ఫిక్స్ అవుతుంది లేదు కరెక్ట్గా ఇక్కడ చూసుకుంటాను. ఏమైనా ట్రాక్స్ ఏమైనా మిస్ అవుతున్నాయి అన్నది అంతా ఓకే. ఇప్పుడు దీనికి సాల్డరింగ్ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుని కొంచెం పేస్ట్ అండ్ సాల్డరింగ్ లెడ్ అప్లై చేసి దీనికి ఫిక్స్ చేసేస్తాను. ఫస్ట్గా మనం దానికి ఫిక్స్ చేసే ముందు కొంచెం లెడ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లెడ్ అయితే అప్లై చేసి ఇప్పుడు దీన్ని బోర్డు ఇక్కడ పేస్ట్ అప్లై చేసి దీన్ని ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా 2 పాయింట్స్ ఉంటాయి అనమాట. అటో పాయింట్ ఇటో పాయింట్. ఆ పాయింట్ చూసుకుని దీన్ని సాల్వింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి దీన్ని అయితే ఓకే సాల్వింగ్ అయితే చేసుకున్నాను. ముందు కదిలిపోకుండా కొంచెం సాల్వింగ్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత మనం నార్మల్లీ సాల్వింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం లెడ్ వేసుకుని సాల్వింగ్ చేసుకుంటే ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇది ఇంకా ఫైనల్ టచ్, ఇంకా అయిపోయినట్టే. ఫైనలీ ఇది లెడ్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకుని దీన్ని హౌసింగ్లో అయితే ఫిక్స్ చేసేస్తాను. దానికన్నా ముందు ఛార్జింగ్ ఎక్కుతుందో లేదా అన్నది మల్టీమీటర్ ద్వారా ఒకసారి చెక్ చేసుకుంటాను. ఈ ఛార్జింగ్ పెట్టి దీనికి మల్టీమీటర్ ద్వారా ఛార్జింగ్ ఎక్కుతుందో లేదని చూస్తే తెలిసిపోద్ది. ఇదిగోండి ఇక్కడైతే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టయితే చూపిస్తుంది. ఓకే, మన ప్రాబ్లం అయితే ఫిక్స్ అయిపోయింది. కానీ హౌసింగ్లో పెట్టినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఈ సాల్డరింగ్ మిస్ అవుతూ ఉంటుంది అనమాట. వదిలేస్తే ఛార్జింగ్ ఎక్కకపోయే అవకాశం కూడా ఉంటుంది. దానికోసం మళ్ళీ నేను హౌసింగ్లో ఫిక్స్ చేసిన తర్వాత ఛార్జింగ్ ఎక్కుతుందో లేదన్నది చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదంతా ఫిక్స్ చేసుకుంటాను. జాగ్రత్తగా దీని స్క్రూస్ అన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఛార్జింగ్ ఎక్కుతుందో లేదన్నది ఒకసారి చూసుకుంటాను. టచ్ డిస్ప్లే ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను ఛార్జింగ్ ఎక్కుతుందో లేదన్నది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూద్దాం. లోగో అయితే ఆన్ అయింది. లోగో ఆన్ అయినంత మాత్రం ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కాదు, చూసుకోవాలి. చూడండి ఇక్కడైతే గ్రీన్ లోగో వచ్చింది కదా, అంటే ఛార్జింగ్ ఎక్కుతుందని అర్థం. ఇక్కడ 44% అయితే ఛార్జింగ్ ఉంది. ఇది చూడండి ఛార్జింగ్ లోగో అయితే చూపిస్తుంది. ఇది 100% ప్రాబ్లమ్ సాల్వ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ బోర్డ్స్ ప్రాబ్లమే కాదు, మీరు చిన్న చిన్న ట్రిప్స్ మీరే ఇంట్లో రిపేర్ చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.